ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్ ఇది కేవలం డిగ్రీ కాదు మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన ఆదివారం జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాద ఘటన ఒక్కసారిగా స్థానికంగా అందరినీ ఉలిక్కిపాటుకు గురిచేసింది. రహదారిపైన ప్రయాణిస్తున్నటువంటి 4 కార్లు ఒకదానికొకటి ఒక సిరీస్గా ఢీకొన్నటువంటి ఘటనతోటి జాతీయ రహదారి మొత్తం కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా స్తంభించిపోయాయి. ఈ క్రమంలో 2 వాహనాలు అదుపు తప్పి రోడ్డుపైన పల్టీలు కొట్టాయి. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో కార్లు పూర్తిగా అక్కడ నుజ్జునుజ్జైపోయాయి. ఇక ఈ ఘోర ప్రమాదంలో పలువురు ప్రయాణికులు, మొత్తము 10 మంది సుమారుగా ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది అన్ని 4 కార్లలో కలిపి. సో దీంట్లో ఒక 5గురు అత్యంత విషమమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. మరికొందరు వారికి కూడా గాయాలయ్యాయి. ఒక మహిళ మృతి చెందినట్టుగా కూడా ప్రాథమికంగా సమాచారం తెలుస్తుంది. ఇక ప్రమాదం జరిగినటువంటి వెంటనే స్థానికులు స్పందించి వాహనాల్లో చిక్కుకుపోయినటువంటి క్షతగాత్రులను బయటకు తీశారు. అనంతరం అంబులెన్స్ల ద్వారా వారిని చికిత్స నిమిత్తము సమీప ఆసుపత్రులకు కూడా తరలించారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్నారు పోలీసులు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారి మనకందరికీ తెలిసింది. సాధారణంగానే హైదరాబాద్ విజయవాడ రహదారి చాలా రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకున్నటువంటి సందర్భంలో ఇక అక్కడ ట్రాఫిక్ ఎలా స్తంభించిపోయి ఉంటుందో మనందరూ కూడా ఊహించవచ్చు. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోవడంతో పోలీసులు అక్కడ క్రేన్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. దెబ్బతిన్నటువంటి ఆ వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఇక ప్రమాదానికి గల పూర్తి కారణాలైతే తెలియాల్సి ఉంది. బాధితుల వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతానికి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఏదేమైనా కూడా ఊహించని ఒక ఘోర ప్రమాదానికి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఒకదానికొకటి 4 కార్లు ఢీకొన్నటువంటి ఘటన విజువల్స్లో మనం చూస్తున్నాం. పూర్తిగా పల్టీలు కొట్టేసి అల్లకల్లోలంగా మారిపోయినటువంటి పరిస్థితి రోడ్డు మీద. ఒకటి 2 కార్లు ఉన్నాయి, ఒకటి సుమో ఉంది. డిఫరెంట్ కార్లు ఇక్కడ ఒకదానికొకటి సంబంధం లేకుండా ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ఎలా ఆ ప్రమాదం జరిగిందో ఏంటనేది తెలియదు. కానీ ఎదురుగా వస్తున్నటువంటి వాహనము డివైడర్ దాటి అవతల ఉన్నటువంటి కారుని ఢీకొట్టడంతో అది ఇంకో 2 కార్లను ఢీకొట్టిందన్నట్టుగా చెప్తున్నారు ప్రాథమికంగా. ఏదేమైనా ఒక దారుణమైనటువంటి ప్రమాద ఘటన దృశ్యాలైతే తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. జాతీయ రహదారి మొత్తం మీద కూడా ఈ యొక్క ప్రమాద దృశ్యాలు కనిపిస్తున్నాయి. అక్కడ చూడండి, ప్రతి ఒక్కరు కూడా వచ్చి షాక్ అవుతున్నారు ఈ యొక్క ప్రమాద దృశ్యాలను చూసి. అసలు సంబంధం లేకుండా చెల్లాచెదురుగా 4 కార్లు ఎలా ఢీకొన్నాయి ఇక్కడ అనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది అక్కడ స్థానికులందరికీ కూడా. ఈ యొక్క మొదటి కారు అయితే పూర్తిగా తునాతునకలు అయిపోయింది. దీంట్లోనే ఎక్కువగా డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. అందులో ఉన్న ప్రయాణిస్తున్నటువంటి వారికే మరింత సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వారందరినీ హాస్పిటల్కి తరలించారు. దాంట్లో మహిళలు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, ఫ్యామిలీస్ అన్నీ ఆ కార్లలో ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. ఆదివారం పూట వారు వివిధ ప్రాంతాలకు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో చోటు చేసుకున్న ఈ ఘోర భీకర ప్రమాద దృశ్యాలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న. ఏదేమైనా సీరియస్గా ఉన్నటువంటి 5గురికి ఎలాంటి ప్రాణాపాయం కలగకుండా వారు సేఫ్గా ప్రాణాలతో బయటపడాలంటూ కూడా అక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా కోరుకుంటున్నారు. అండ్ అలాగే ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళ బంధువులకి ఇంటిమేట్ చేసినట్టుగా తెలుస్తుంది. పోలీసులు హాస్పిటల్లోకి తీసుకువెళ్ళిన తర్వాత వారి వివరాలను సేకరించారు. వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో కూడా సేకరిస్తున్నారు. అండ్ వారి బంధువులకి ఇన్ఫామ్ చేసి హాస్పిటల్ అడ్రస్ కూడా చెప్పేసి వారికి వివరాలు అందించడంతో వారు కూడా పరుగున అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కూడా ఈ యొక్క ఊహించని పరిణామంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణం చేస్తున్నటువంటి వాహనదారులందరూ కూడా ఉలిక్కిపడ్డారు. చాలాసేపటి వరకు, గంటలు కాదు కానీ ఈ ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో చాలాసేపు వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే స్తంభించింది. దాన్ని వెంటనే సార్ట్అవుట్ చేశారు పోలీసులు. ప్రస్తుతానికి అక్కడ హైవే మీద వాహనాలు అయితే సజావుగా కొనసాగుతున్నాయి. క్రేన్ల సహాయంతో ఆ వాహనాలన్నీ కూడా పక్కకు జరిపారు కాబట్టి హైవే మీద ప్రయాణం అయితే కొనసాగుతుంది. కానీ ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటనే దానికి సంబంధించిన దర్యాప్తు అయితే పోలీసులు ఇప్పుడు అక్కడ సీసీ కెమెరాలను ఆ యొక్క విజువల్స్ని చూసి పసిగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.